Hi everyone, welcome back to my channel. Thank you so much for watching my videos. Please keep supporting me. ఈ రోజు వీడియోలో ఈ లాస్ట్ 1 మంత్లో ఈ స్టూడెంట్ వీసాస్ రిలేటెడ్గా జరిగిన చేంజెస్ ఏంటి, కొత్త అప్డేట్స్ ఏంటి, వీటన్నిటి గురించి నేను మాట్లాడతాను. ఇది ఓన్లీ యూఎస్కి సంబంధించింది కాదు, కానీ యూఎస్, ఆస్ట్రేలియా ఆర్ ఎనీ అదర్ కంట్రీస్. బట్ ఈ లాస్ట్ 1 మంత్లో మేజర్గా మనకి ఈ యూఎస్ అండ్ ఆస్ట్రేలియాకి సంబంధించిన న్యూస్ ఎక్కువగా వింటూ ఉన్నాం. కాబట్టి ఈ రెండు కంట్రీస్కి సంబంధించిన ఇష్యూస్ మనం ఏదైతే వింటూ ఉన్నామో వాటి గురించి నేను ఈ వీడియోలో మాట్లాడతాను. ఇలాగే ఎవ్రీ మంత్ ఒక వీడియో చేసి ఆ మంత్లో ఇమిగ్రేషన్ చేంజెస్ ఏమొచ్చినాయి, అప్డేట్స్ ఏమున్నాయి అనే దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకోవాల్సిన అప్డేట్ ఏంటంటే, మనం ఈ మధ్య కాలంలో ఈ ఆస్ట్రేలియన్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో అవి ఇండియాలో ఉన్న కొన్ని స్టేట్స్ నుంచి వచ్చే స్టూడెంట్స్ మీద బ్యాన్ విధించింది. సో అప్లికేషన్స్ తీసుకోవట్లేదు అని విన్నాం కదా. అంటే ఇందులో మన తెలుగు స్టేట్స్ అయితే లేవండి, ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ లేవు. బట్ స్టూడెంట్స్ జమ్మూ కాశ్మీర్ కానీ, రాజస్థాన్ కానీ, గుజరాత్, హర్యానా, పంజాబ్ ఈ స్టేట్స్ నుంచి పాస్అవుట్ అయిన స్టూడెంట్స్ని ఆస్ట్రేలియన్ యూనివర్సిటీస్ యాక్సెప్ట్ చేయట్లేదు అని ఏదైతే న్యూస్ మనకి లాస్ట్ టైం వచ్చిందో అదైతే కరెక్ట్ కాదని మనకి ఇప్పుడు తేలిపోయింది. సో మనకు అఫీషియల్ అప్డేట్ కూడా వచ్చింది. నో బ్యాన్ ఆన్ స్టూడెంట్స్ ఫ్రమ్ యూనివర్సిటీస్ దట్ ఆర్ ఇన్ ఎనీ ఆఫ్ ది ఇండియన్ స్టేట్స్. సో ఇదైతే క్లియర్. సో ఎనీబడి ఫ్రమ్ ఆల్ ఓవర్ ద ఇండియా కెన్ అప్లై. అంటే ఇది మన తెలుగు స్టూడెంట్స్కి ఎలా ఉపయోగపడుతుందన్నా అని మీరు అడిగితే, మన తెలుగు స్టూడెంట్స్ కూడా కొంతమంది పంజాబ్లో కానీ, గుజరాత్లో ఉన్న కొన్ని యూనివర్సిటీస్లో అక్కడికి వెళ్ళి చదువుకునే స్టూడెంట్స్ ఉన్నారు. సో అలాంటి స్టూడెంట్స్ ఇప్పుడు ఆస్ట్రేలియా అప్లై చేసుకోకూడదా అని ఇంతకుముందు మనని కొంతమంది స్టూడెంట్స్ కాల్ చేసి అడిగారు. సో అసలు అట్లాంటి రూల్ ఏం రాలేదు. సో దేర్ ఇస్ నో ప్రాబ్లమ్. యూ కెన్ అబ్సల్యూట్లీ గో హెడ్ అండ్ అప్లై టు ఎనీ ఆఫ్ ది ఆస్ట్రేలియన్ యూనివర్సిటీస్ రిగార్డ్లెస్ ఆఫ్ యువర్ యూనివర్సిటీ, వెదర్ ఇట్ ఈస్ ఇన్ పంజాబ్ ఆర్ ఆంధ్ర, డజంట్ మ్యాటర్. నెక్స్ట్ న్యూస్ ఏంటంటే, ఈ ఫెబ్ అండ్ మార్చ్ టైంలో కొన్ని యూనివర్సిటీస్ డ్యూలింగో యాక్సెప్ట్ చేసినట్టుగా ఆస్ట్రేలియాలో మనం విన్నాము. సో ఇప్పుడైతే ఆపేశారు. టెంపరీగా కొన్ని డేస్ మాత్రమే డ్యూలింగోతో అప్లికేషన్స్ తీసుకున్నారు. అండ్ అడ్మిట్ ఇచ్చే టైంలో వాళ్ళకి ఇంకొక ఇంగ్లీష్ టెస్ట్ కూడా అడగడం జరిగింది. సో ఇప్పుడైతే అసలు దే ఆర్ నాట్ యాక్సెప్టింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్ట్ సచ్ యాజ్ డ్యూలింగో ఆర్ హోమ్ బేస్డ్ పీటీ ఆర్ టోఫెల్. So if you want to apply to any of the Australian universities, it is mandatory to have either IELTS or PTE or TOEFL center-based exam only, no home editions. So ఈ రెండు ఆస్ట్రేలియాకి సంబంధించిన న్యూస్. మేజర్ న్యూస్ వచ్చి యుఎస్ గురించే ఉన్నాయి. సో నెక్స్ట్ న్యూస్ రిలేటెడ్ టు యుఎస్ఏ. మనం ఈ లాస్ట్ 1.5 మంత్లో చాలా వింటూ వచ్చాం కదా, ఈ స్టూడెంట్ వీసాస్ని టెర్మినేట్ చేస్తూ ఉన్నారు, రివోక్ చేస్తూ ఉన్నారు. సో ఎవరైతే స్టూడెంట్స్ చిన్న చిన్న తప్పులకి పాల్పడి ఉంటారో, పాస్ట్లో అవ్వచ్చు, ప్రజెంట్లో అవ్వచ్చు, ఈ పార్కింగ్ విషయంలో కానీ, లేకపోతే స్పీడింగ్ విషయంలో కానీ, ఇంకా ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్లో పాల్గొన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వీసాస్ రివోక్ చేయడం కానీ, లేకపోతే సెవీస్ క్యాన్సిల్ చేసి మీరు సెల్ఫ్ డిపోర్ట్ చేసుకోమని ఈమెయిల్స్ రావడం కానీ, ఇవన్నీ వింటూ వచ్చాం కదా. సో ఇప్పుడు ఒక గుడ్ న్యూస్ ఉంది దీనికి సంబంధించి. కొంతమంది స్టూడెంట్స్ లోకల్గా ఉండే కోర్ట్స్ని ఆశ్రయించడం జరిగింది. సో కోర్ట్స్ అనేవి స్టూడెంట్స్కి అనుకూలంగా తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. ఈ స్టూడెంట్ వీసా టర్మినేట్ చేయమని ఏదైతే ఈమెయిల్స్ వచ్చాయో, సో వాటన్నిటికీ సంబంధించి గవర్నమెంట్ని డైరెక్ట్ చేయడం జరిగింది. ఈ కోర్ట్స్ అనేవి డు నాట్ డూ దట్, రివోక్ దట్ డెసిషన్ ఆఫ్ టర్మినేటింగ్ సర్వీస్ అనేది అయితే చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. సో వీ హ్యావ్ ఆల్సో సీన్ ఇన్ ద లాస్ట్ 1 week టైమ్ ద ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ actually has started to revoke the termination. So happy is a good news. So definitely ఇట్లాంటి మేజర్ చేంజెస్ ఏదైనా స్టూడెంట్స్కి తప్పు లేకుండా ఏదైనా జరిగినప్పుడు obviously there are courts that are acting rightfully and trying to help students. It is extremely good decision. వీటికి సంబంధించి చాలా ఆర్గనైజేషన్స్ కూడా చాలా హ్యాపీనెస్ తెలపడం కానీ, లేకపోతే వాళ్ళ సపోర్ట్ తెలియపరచడం జరుగుతూ వచ్చింది. ఇంకొక ఇంపార్టెంట్ న్యూస్ అబౌట్ యుఎస్ఏ ఇస్ దట్ May 1st కొన్ని ఇంపార్టెంట్ యూనివర్సిటీస్ డెడ్ లైన్ అనేది ఉంది. సో ఇన్ కేస్ ఇఫ్ ఎనీబడి ఈజ్ స్టిల్ లుకింగ్ టు అప్లై టు ఎనీ ఆఫ్ ది గుడ్ యూనివర్సిటీస్ లైక్ నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ అయినా, యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్ అయినా, టెంపుల్ యూనివర్సిటీ అయినా, యూనివర్సిటీ ఆఫ్ అరిజోనా అయినా, సో వీటన్నిటికీ కూడా May 1st డెడ్ లైన్ ఉంది. సో if anybody wants to apply to these universities, quickly apply today or tomorrow whenever it is possible to you. Inka majority of the US universities ki deadline June వరకు ఉంటుంది.
but most of the good universities stop taking applications after May 1st. So hurry up. Next news is again యూఎస్లో స్లాట్స్కి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. మనం ఇంతకుముందు విన్నాం కదా, ఈ బాట్స్ ద్వారా లేదా ఏదైనా రాంగ్ మెథడ్స్ ద్వారా స్లాట్స్ బుక్ చేసుకున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ స్లాట్స్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయినాయి అని చెప్పి. సో ఇప్పుడు రీసెంట్గా నేను ఇంకొక కేసు చూశాను. దిస్ హ్యాపెన్ టు మై స్టూడెంట్. ఓఎఫ్సి ఈజ్ టుడే యాక్చువల్లీ ఇన్ ద మార్నింగ్ ఎట్ అరౌండ్ 10:30. సో షీ వెంట్ టు ది ఎంబసీ ఫర్ ఓఎఫ్సి, బట్ షీ గాట్ టు నో దట్ హర్ స్లాట్ ఈస్ బీయింగ్ క్యాన్సిల్డ్. సో తను షాక్కి గురైంది, ఎందుకంటే మొన్న ఫ్రైడే ఈవినింగ్ కూడా తను చెక్ చేసుకుంటే ఇట్ వాజ్ యాక్టివ్. సడన్గా ఇది ఎట్లా జరిగింది అని చెప్పి ఓఎఫ్సి దగ్గర అఫీషియల్స్ని అడగటం జరిగింది. అడిగితే ఈ స్లాట్ మీ ద్వారానే క్యాన్సిల్ అయింది, ఎంబసీ నుంచి కాదు. సో యాజ్ అ స్టూడెంట్ యూ క్యాన్సిల్ యువర్ ఓన్ స్లాట్ అని చెప్పడం జరిగింది. ఈ ఎప్పుడు జరిగింది అని అడిగితే వాళ్ళు సమ్వేర్ అరౌండ్ 10th of this month అని చెప్పారు. దెన్ మా స్టూడెంట్ తను చాలా క్లారిటీతో, లేదు 10th of April మీరు ఏదైతే చెప్తున్నారో అది రాంగ్, ఎందుకంటే నేను మొన్న ఫ్రైడే కూడా నేను చెక్ చేశాను, విచ్ ఇస్ సమ్వేర్ అరౌండ్ 25th అనుకుంటా. సో అప్పుడు కూడా నేను స్లాట్ చెక్ చేశాను, ఇట్ వాజ్ యాక్టివ్. సో దేర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ ఎనీథింగ్ లైక్ దట్. అండ్ నాకు ఎనీ ఈమెయిల్ కూడా ఏం రాలేదు. సో కెన్ యూ ప్లీజ్ చెక్ అని అడిగితే వాళ్ళు కస్టమర్ కేర్తో మాట్లాడమని చెప్పారు. సో కస్టమర్ కేర్తో మాట్లాడితే వాళ్ళు ఏం చెప్పారంటే 26th క్యాన్సిల్ అయింది అని చెప్పారు. ఎందుకు క్యాన్సిల్ అయింది అంటే రీజన్ ఏం లేదు, ఎందుకంటే స్టూడెంట్ హ్యాండ్ నుంచే ఇది క్యాన్సిల్ అయింది అని చెప్పారు. సో తను మళ్ళీ కస్టమర్ కేర్కి మళ్ళీ కాల్ చేసి అడిగింది. మళ్ళీ కాల్ చేసి సెకండ్ టైం అడిగినప్పుడు ఇది ఎంబసీ క్యాన్సిల్ చేసింది, ఇట్స్ నాట్ ఫ్రమ్ ద స్టూడెంట్ ఎండ్ అని అప్పుడు క్లారిఫికేషన్ ఇచ్చారు. ఎంబసీకి తరపు నుంచి క్యాన్సిల్ అయిందని చెప్పారు, కానీ రీజన్ ఏంటనేది తెలీదు. తను 1-2 సార్లు అడిగినప్పుడు యు ఆర్ అప్లయింగ్ ఫర్ ఫాల్, సో యూ స్టిల్ హ్యావ్ టైమ్, అప్లై ఫర్ వీసా స్లాట్ ఇన్ ద మంత్ ఆఫ్ జూన్ అని అయితే చెప్పారు. ఇది అసలు వియర్డ్ సిచ్యువేషన్. యూ కెన్ అప్లై టు వీసా ఇంటర్వ్యూ 365 days బిఫోర్ యువర్ స్టార్ట్ డేట్ ఆఫ్ ద కాలేజ్. సో మరి వాళ్ళు ఎందుకు ఇలా చేశారు ఏంటనే దానికి క్లారిటీ లేదు. సో ఇట్లాంటి వియర్డ్ సిచ్యువేషన్స్ ఖచ్చితంగా జరుగుతున్నాయి. సో బీ కేర్ఫుల్ బిఫోర్ యూ స్టార్ట్ గోయింగ్ ఫర్ ఓఎఫ్సి. ఆల్వేస్ లాగిన్ అండ్ చెక్ వెదర్ యువర్ వీసా అపాయింట్మెంట్ ఈస్ స్టిల్ యాక్టివ్ ఆర్ నాట్. ఇంకొక చేంజ్ దట్ హ్యాపెండ్ ఇన్ ద లాస్ట్ 1-2 months ఇస్ దట్ మీకు రీస్కెడ్యూల్ చేసుకోవడానికి ఒకే ఒక ఛాన్స్ ఉంటుంది. ఇంతకు ముందులాగా 3 ఆప్షన్స్ లేదు, ఇప్పుడు ఓన్లీ ఒక్కసారి మాత్రమే మీకు రీస్కెడ్యూల్ చేసుకునే అవకాశం ఉంది. ఇంకొకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీ ఓఎఫ్సికి ఇంటర్వ్యూకి ఇప్పుడు మినిమం 72 hours గ్యాప్ ఉండాలి, అంటే అట్లీస్ట్ 3 days ఆఫ్ గ్యాప్ ఉండాలి. ఇంతకుముందు స్టూడెంట్స్కి ఇవాళ ఓఎఫ్సి ఉంటే రేపు కానీ ఎల్లుండి కానీ వీసా ఇంటర్వ్యూస్ అట్లా దొరికేవి. కానీ ఇప్పుడు కొత్త రూల్ ఏంటంటే యూ షుడ్ హ్యావ్ మినిమం 3 days గ్యాప్ బిట్వీన్ యువర్ ఓఎఫ్సి అండ్ ద వీసా ఇంటర్వ్యూ. సో ఇదొక చేంజ్. ఇంకొక చేంజ్ మీరు గమనిస్తే ఈ యుఎస్ వీసా ఇంటర్వ్యూస్కి సంబంధించి యూజువల్గా ఏం చేస్తారంటే, ఫస్ట్ మనం DS-160 నెంబర్ క్రియేట్ చేసుకుంటాము, కొంత డీటెయిల్స్ ఫిల్ చేస్తారు, తర్వాత స్లాట్ బుక్ చేసుకుంటారు. స్లాట్ బుక్ అయిన తర్వాత కూడా కొంతమంది డీటెయిల్స్ అప్డేట్ చేసి సబ్మిట్ చేసుకోవటం వరకు జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఏం చేశారంటే దాన్ని మీరు DS-160 సబ్మిట్ చేసిన తర్వాత మాత్రమే వీసా స్లాట్ అనేది బుక్ చేసుకోమని సజెస్ట్ చేస్తూ ఉన్నారు ఎంబసీ నుంచి. ఈ న్యూస్ కూడా మీరు సర్క్యులేట్ అయింది చూసుకోవచ్చు. సో ఇంతకుముందు ఏంటంటే ఓఎఫ్సి రోజు కూడా ఏదైనా అప్డేట్ చేయాల్సి ఉంటే మిస్టేక్స్ ఉన్నా కానీ ఈవెన్ ఎంబసీ దగ్గర కూడా వెళ్ళిన తర్వాత అక్కడ మనం అప్డేట్ చేసుకునే అవకాశం ఉండేది. బట్ ఇప్పుడైతే కొంతమంది స్టూడెంట్స్కి ఇంకా చేస్తూ ఉన్నారు. ఇన్ కేస్ ఇఫ్ యూ ఓల్డ్ డిఎస్ కూడా తీసుకెళ్ళి కొత్త డిఎస్ కూడా తీసుకెళ్ళి అక్కడ ఏదైనా చేంజెస్ ఉంటే ఒకటి అలా చేస్తూ ఉన్నారు. బట్ మేజర్ చేంజెస్ అయితే అసలు వాళ్ళు ఒప్పుకోవట్లేదు. అండ్ చాలామంది స్టూడెంట్స్కి అయితే అసలు చేంజెస్ చేయమని చెప్తున్నారు. ఖచ్చితంగా మీరు స్లాట్ బుక్ చేసుకునేటప్పుడు DS-160 అనేది సబ్మిట్ చేసుకోవాలి. అండ్ ఆ బార్కోడ్ నెంబర్ ఏదైతే ఉందో ఏతో స్టార్ట్ అవ్వాలి. అండ్ ఆ బార్కోడ్ నెంబర్ ఏదైతే ఉందో అది స్లాట్ ఎప్పుడైతే కన్ఫర్మ్ చేసుకుంటారో ఆ రెండు కూడా మ్యాచ్ అవ్వాలి. సో ఇదైతే చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. ఇంతకు ముందులాగా చేంజెస్ అనేవి చేయదలుచుకోవట్లేదు. సో ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్ టు సబ్మిట్ యువర్ DS-160 అండ్ దెన్ లుక్ ఫర్ స్లాట్స్. ఈ DS-160 నెంబర్ అండ్ స్లాట్ కన్ఫర్మేషన్లో ఉన్న నెంబర్ మ్యాచ్ అవ్వకపోతే వీసా ఇంటర్వ్యూకి అలో చేయట్లేదు. సో జాగ్రత్త పడండి. సో అనదర్ లాస్ట్ న్యూస్, మనకి యూజువల్గా ఏంటంటే ఈ ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే మాస్టర్స్కి అప్లై చేసుకుంటూ ఉంటారో వాళ్ళు వీసాకి అటెండ్ అవ్వడానికి ఈ స్లాట్స్ అనేది బుక్ చేసుకోవాలి కదా, ఇంటర్వ్యూ స్లాట్స్ అనేవి. అవి యూజువల్గా కూడా ఏప్రిల్ లాస్ట్ వీక్ టు మే మంత్లో రిలీజ్ అవుతాయి.
సో ఇవి ఒక 2-3 బ్యాచెస్గా రిలీజ్ అవుతాయి. ఫస్ట్ చిన్న బ్యాచ్ ఒకటి రిలీజ్ చేస్తారు, తర్వాత పెద్ద మేజర్ 2 బ్యాచెస్ రిలీజ్ చేస్తారు. మొన్న 22nd, 23rd టైంలో ఆల్రెడీ ఒక చిన్న స్లాట్స్ బ్యాచ్ అనేది రిలీజ్ అవడం జరిగింది. చాలా తక్కువ మంది స్టూడెంట్స్కి స్లాట్స్ అనేవి దొరికాయి. బట్ మే మంత్లో ఖచ్చితంగా 2 more బిగ్ బ్యాచెస్ స్లాట్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఖచ్చితంగా మీరు రెడీగా ఉండండి స్లాట్స్ బుక్ చేసుకోవడానికి. తెలియని ఏజెంట్స్ని నమ్ముకొని వాళ్ళు ఎలా పడితే అలా స్లాట్స్ బుక్ చేస్తే మళ్ళీ లాస్ట్ మినిట్లో మీరు ఇబ్బంది పడతారు. సో ఎన్ష్యూర్ దట్ యూ గో టు పీపుల్ దట్ యూ ట్రస్ట్ ఆర్ యూ బుక్ యువర్ స్లాట్స్ ఆన్ యువర్ ఓన్. ఇది నేను ఎలా చెప్తున్నాను అంటే లాస్ట్ 3-4 ఇయర్స్ డేటా కనుక మీరు చూసుకుంటే ఎప్పుడు కూడా F1 ఇంటర్వ్యూకి వెళ్ళే స్టూడెంట్స్కి స్లాట్స్ అనేది ఏప్రిల్ ఎండ్ నుంచి మే ఎండ్ వరకు రిలీజ్ అవటం అనేది జరుగుతూ వచ్చింది. సో ఈసారి కూడా ఖచ్చితంగా అలాగే జరుగుతుంది, ఎందుకంటే లాస్ట్ వీక్లో ఒక చిన్న బ్యాచ్ అనేది రిలీజ్ అయింది కాబట్టి ఇదైతే ఖచ్చితంగా మీరు రెడీగా ఉంటే స్లాట్స్ అనేవి దొరుకుతాయి. అండ్ రెఫ్యూజ్ స్టూడెంట్స్కి ఎప్పుడు రిలీజ్ చేస్తారు అంటే రెఫ్యూజ్ స్టూడెంట్స్కి స్లాట్స్ దొరకడం అనేది అంత ఈజీ కాదు, చాలా చాలా డిఫికల్ట్. చాలా చిన్న బ్యాచెస్లో మాత్రమే స్లాట్స్ అనేది రిలీజ్ అవుతాయి. సో యూ హ్యావ్ టు కీప్ చెకింగ్ ఎన్ని స్లాట్స్ అవైలబుల్ ఉంటాయి అనేది క్లారిటీ లేదు కాబట్టి మీరు ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉంటేనే మీకు స్లాట్ దొరికే అవకాశం ఉంటుంది. బట్ ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్కి అయితే మాత్రం మీరు డిఎస్ సబ్మిట్ చేసి రెడీగా ఉండండి, మీకు నెక్స్ట్ వీక్ నుంచి స్లాట్స్ ఎప్పుడైనా రిలీజ్ అవ్వచ్చు. దట్స్ ఆల్ ఐ హ్యావ్ ఫర్ యూ ఇన్ దిస్ వీడియో. సో ఇంకా ఇలాంటి న్యూస్ ఎప్పుడు వచ్చినా కూడా నేను షార్ట్స్ రూపంలో కానీ లేకపోతే నేను చేసే వీడియోస్ రూపంలో తెలియజేస్తూ ఉంటాను. బట్ మంత్లీ వన్స్ స్పెసిఫిక్లీ ఈ ఇమిగ్రేషన్ న్యూస్ గురించి ఒక వీడియో చేస్తాను. సో ఇట్లాంటి న్యూస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే ఈ వీడియో లైక్ చేయండి, అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలని అనుకుంటే వాళ్ళకి ఇలాంటి జెన్యూన్ న్యూస్ తెలియాలి వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. సో దట్ వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ అయ్యి ఫాలో అవుతూ ఉంటారు. సో ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ న్యూ ఇన్ఫర్మేషన్, ఎనీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, ఇది అందరికీ చేరుతుంది. సో I request you to please subscribe to my channel and also like my videos. Thank you so much.